2025-26 విద్యా సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఎస్ఎస్సి పరీక్షా ఫలితాలలో నెల్లూరు నారాయణ పాఠశాల విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో అద్భుత విజయాలను అందిపుచ్చుకున్నారు. మాస్టర్ బివి సతీష్ కుమార్ రాజు, కుమారి వై తస్లిమా, మాస్టర్ జి కేతన్, కుమారి షేక్ షాజియా, కుమారి కె మోక్షిత 600 మార్కులకు గాను 598 మార్కులు సాధించారు. ఈ సందర్భంగా నారాయణ విద్యా సంస్థల జనరల్ మేనేజర్ వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించిన విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు. నారాయణ పాఠశాలలో చదివిన విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో ర్యాంకులు సాధించడం నెల్లూరు జిల్లాకే గర్వకారణమన్నారు. ఈ సందర్భంగా నెల్లూరు నగరంలోని రామలింగాపురం నందుగల నారాయణ కాన్సెప్ట్ పాఠశాలలో ఏర్పాటు చేసిన అభినందన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 10వ తరగతి పరీక్షా ఫలితాలలో నెల్లూరు నారాయణ పాఠశాలకు చెందిన విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో మాస్టర్ బివి సతీష్ కుమార్ రాజు, కుమారి వై తస్లిమా, మాస్టర్ జి కేతన్, కుమారి షేక్ షాజియా, కుమారి కె మోక్షిత 600 మార్కులకు గాను 598 మార్కులు సాధించడం జరిగిందని తెలియజేశారు. అలాగే 595 పైన మార్కులు 34 మంది, 590 పైన 143 మంది, 580 పైన 428 మంది, 570 పైన 687 మంది విద్యార్థులు ఉత్తమ ఫలితాలను అందిపుచ్చుకుని నెల్లూరు కీర్తి ప్రతిష్టలను రాష్ట్ర స్థాయిలో ఇనుమడింపజేశారన్నారు. ఎస్ఎస్సి పరీక్షా ఫలితాలలో నెల్లూరు నారాయణ విద్యార్థులు 99.16% ఉత్తీర్ణత సాధించారని తెలిపారు. నారాయణ విద్యార్థుల జనరల్ మేనేజర్ వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి సూచనలతో ఎప్పటికప్పుడు మారుతున్న విద్యా విధానాలకు అనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేసుకుని నాణ్యమైన విద్యను అందిస్తూ మెరుగైన ఫలితాలు సాధిస్తున్నామని తెలియజేశారు. పాఠశాల స్థాయి నుండి ఐఐటి, జేఈఈ మెయిన్స్ వంటి పోటీ పరీక్షలలో సైతం నారాయణ పాఠశాల విద్యార్థులు సులభంగా సీట్లు సాధించే విధంగా ప్రత్యేక శిక్షణను అందిస్తున్నామని తెలుపుతూ బాణాసంచాలు కాల్చి విద్యార్థులకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈరోజు ఎస్ఎస్సి 2026 ఫలితాలు సంబంధించిన సందర్భంగా ఈరోజు ఈ ప్రెస్ మీట్కి ఇచ్చేసినటువంటి మన మీడియా మిత్రులకు, మీడియా ప్రతినిధులకు ముందుగా మా హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు. అలాగే ఇక్కడికి ఇచ్చేసినటువంటి తల్లిదండ్రులకు, అలాగే మా నారాయణ స్కూల్స్ యొక్క స్టూడెంట్స్ అందరికీ కూడా మా అభినందనలు తెలియజేసుకుంటున్నాము. నేడు ప్రకటించినటువంటి 10th క్లాస్ 10వ తరగతి పరీక్షా ఫలితాలలో ఈరోజు నెల్లూరు జిల్లా నారాయణ స్కూల్ స్టూడెంట్స్ ఈరోజు అద్భుతమైన ప్రతిభను కనబరిచి అత్యుత్తమ ఫలితాలను ఈరోజు రాష్ట్ర స్థాయిలో సాధించడం జరిగింది. ముఖ్యంగా రాష్ట్ర స్థాయిలో ఈ టాప్ ర్యాంక్సే కాకుండా టాప్ మార్కులు కానివ్వండి, లేదా వివిధ రకాల అయినటువంటి వివిధ విభాగాల్లో అత్యుత్తమ శాతాలతో ఈరోజు మంచి మెరుగైన ఫలితాలను ఈరోజు రాష్ట్ర స్థాయిలోనే కాకుండా ఈవెన్ జిల్లా స్థాయిలో కావచ్చు, అలాగే నెల్లూరు సిటీకి సంబంధించి, అలాగే నెల్లూరు డివిజన్కి సంబంధించి ఈరోజు నారాయణ స్కూల్ స్టూడెంట్స్ వాళ్ళ యొక్క అత్యుత్తమ ప్రదర్శించడం జరిగింది. సో తద్వారా ఈరోజు నెల్లూరు జిల్లాకే కాకుండా నారాయణ గ్రూపుకు కూడా ఈరోజు ఒక చక్కని గౌరవాన్ని మాకందరికీ అందించినటువంటి మా విద్యార్థులందరికీ కూడాను మరొకసారి హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నాము. మరి నేడు ప్రకటించినటువంటి ఫలితాలు విశ్లేషణ ఒక్కసారి మనం చూస్తే, ఈరోజు ప్రకటించినటువంటి ఫలితాలలో నెల్లూరు జిల్లా నారాయణ స్కూల్స్ నుంచి 2041 మంది విద్యార్థులు ఈరోజు పరీక్షకు హాజరు కాగా 2041 మంది పరీక్షకు విద్యార్థులు హాజరు కాగా ఈరోజు 99.2% ఆఫ్ ది స్టూడెంట్స్ ఈరోజు ఉత్తీర్ణత సాధించడం జరిగింది. ఇది నిజంగా బిగ్గెస్ట్ అచీవ్మెంట్ మనకి. ఎందుకంటే ఇంతమంది ఉత్తీర్ణత శాతం సాధించడం అనేది ఇది నిజంగా శుభ పరిణామం. అలాగే 598 మార్కులు సాధించినటువంటి నెల్లూరు జిల్లా విద్యార్థులు మొత్తము 5 మంది విద్యార్థులు ఉన్నారు. సో ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ నారాయణ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ నుంచి మొత్తము 10 మంది విద్యార్థులకి ఈరోజు 598 మార్కులు రాగా, అందులో 5 మంది విద్యార్థులు అంటే దాదాపు 50% ఆఫ్ ది స్టూడెంట్స్ ఓన్లీ ఫ్రమ్ ది నెల్లూరు నారాయణ స్కూల్స్. సో నిజంగా ఇది మీ అందరం కూడా చాలా ఆనందపడాల్సిన విషయం ఇది. సో ఈ 5 మంది విద్యార్థులు కూడా నితీష్ రాజు నారాయణ కాన్సెప్ట్ స్కూల్ స్టూడెంట్, హీ స్కోర్డ్ 598 మార్క్స్. అలాగే తస్లిమా నారాయణ కాన్సెప్ట్ స్కూల్ స్టూడెంట్, షీ స్కోర్డ్ 98 మార్క్స్. అలాగే మోక్షిత ఫ్రమ్ వేదాయపాలెం నారాయణ స్కూల్, షీ స్కోర్డ్ 598 మార్క్స్. అలాగే మనకి షేక్ షాజియా స్టౌనస్పేట స్కూల్, నారాయణ స్టౌనస్పేట స్కూల్ నుంచి షీ స్కోర్డ్ 598 మార్క్స్. అలాగే నారాయణ రెసిడెన్షియల్ స్కూల్ ధనలక్ష్మీపురం బాయ్స్ హాస్టల్ నుంచి కేతన్ కుమార్
హీ ఆల్సో స్కోర్డ్ 598 మార్క్స్. సో నెల్లూరు జిల్లా నారాయణ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ నుంచి మొత్తం 5 మంది విద్యార్థులు ఈరోజు 595 మార్కులు సాధించడం జరిగింది. ఈరోజు నెల్లూరు జిల్లాలో టాప్ మార్క్ తీసుకున్నా కూడా 595 మార్కుల టాప్ మార్క్. అది కేవలం ఒక నారాయణ స్కూల్స్కి మాత్రమే ఈ అరుదైన గౌరవం దక్కిందంటలో ఎటువంటి సందేహం లేదు. సో ఈ 5 మంది విద్యార్థులు మేము అందరం కూడా హృదయపూర్వకంగా అభినందిస్తున్నాం. అలాగే 597, అలాగే 596, 595 ఇట్లా వివిధ రకాల విభాగాల్లో కూడా చాలామంది విద్యార్థులు ఈరోజు నారాయణ స్కూల్స్ నుంచి ఎంతోమంది విద్యార్థులు ఈరోజు మంచి మార్కులను సాధించడం జరిగింది. దీంట్లో 595 ఆ పైన వచ్చిన విద్యార్థులను మనం ఒక్కసారి చూస్తే నారాయణ స్కూల్స్ నుంచి, కేవలం నారాయణ స్కూల్స్, నెల్లూరు నారాయణ స్కూల్స్ నుంచి 34 మంది విద్యార్థులు ఈరోజు 595 ఆ పైన మార్కులు సాధించడం జరిగింది. అదేవిధంగా 590 ఆ పైన మార్కులు వచ్చిన పిల్లలు మొత్తము 143 మంది విద్యార్థులు ఈరోజు 590 అండ్ అబోవ్ మార్క్స్ స్కోర్ చేయడం జరిగింది. 590 ఆ పైన వచ్చిన విద్యార్థులు 143 మంది విద్యార్థులు. అలాగే 595 అంతకుమించి వచ్చిన మార్కులు వచ్చిన విద్యార్థులు 34 మంది విద్యార్థులు ఈరోజు ఒక్క నెల్లూరు జిల్లా నారాయణ స్కూల్ నుంచి ఇంతమంది ఉండడం నిజంగా మీ అందరం కూడా చాలా ఆనందిస్తున్నాం. చాలా గర్వించదగ్గ విషయం ఇదంతాను. సో దీనికి ఇటువంటి రిజల్ట్స్కు నిజంగా అంటే దీంట్లో చాలా అంశాలు ఉంటాయి. సో మనం అంశాల వారీగా ఒకసారి విశ్లేషణ చేసినప్పుడు కూడా ఈ ఫలితాలను చూసినప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం నారాయణ స్కూల్స్, నారాయణ గ్రూప్ తీసుకుంటే వచ్చిన 598 మార్క్స్లు వచ్చిన 10 మంది విద్యార్థుల్లో 50% నారాయణ స్కూల్ స్టూడెంట్స్ ఈరోజు ఉండడం ఇది ఒక అచీవ్మెంట్. అయితే ఈ అంశాల వారీగా మనం చూసినప్పుడు ఇంత పెద్ద విజయం ఈరోజు మేము నారాయణ స్కూల్స్ నెల్లూరు నుంచి సాధించిన దానికి అంశాల వరకు చూసుకున్నప్పుడు, ఒకటి నారాయణ స్కూల్స్ యొక్క మైక్రో షెడ్యూల్ సిస్టమ్. ఎందుకంటే నారాయణ మైక్రో షెడ్యూల్ అనేది ఇది డే వైజు, మినిట్ వైజ్ మైక్రో షెడ్యూల్ ఉంటుంది. ఇది చక్కగా టీచర్ ఏమి చెప్పాలన్నది చక్కగా టీచర్కి ఎప్పుడు రిమైండ్ చేస్తూ ఉంటుంది. అలాగే ఒక మంచి షెడ్యూల్తో పాటు ఒక మంచి అకాడమిక్ ప్లానింగ్ కరికులం కూడా డిజైన్ చేస్తాము. ఈ అకాడమిక్ ప్లానింగ్తో పాటు ఒక ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ ఉంటారు. ఈ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ కూడా వాళ్ళు చేసేటువంటి బోధనా పద్ధతులు అంటే టీచింగ్ మెథడాలజీస్ కూడా మనము డిఫరెంట్గా వెళ్తాం. ఇప్పుడు మనం అందరం చూస్తూ ఉన్నాం. ఇప్పుడున్నటువంటి ఈ కాంపిటేటివ్ ఈ వరల్డ్లో మనం టెక్నాలజీని ఎంత త్వరగా మనం అడాప్ట్ చేసుకుంటే అంత మంచి ఫలితాలు సాధించగలం. సో టెక్నాలజీకి మంచి మనము ప్రయారిటీ ఇస్తూ టెక్నాలజీని ఇప్పుడున్న టీచింగ్లో మేము దాన్ని అడాప్ట్ చేసుకొని నారాయణ స్కూల్స్ టీచర్స్ అందరూ కూడా ఈరోజు చక్కగా ఏదైతే టీచింగ్ మెథడాలజీస్ ఉన్నాయో సైంటిఫిక్గా వాళ్ళకి టీచ్ చేయడం, అలాగే దాన్ని చక్కగా వర్క్ చేయించడము, అలాగే నిరంతరము కూడా కంటిన్యూస్గా ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం, ఎగ్జామ్ కండక్ట్ చేసిన తర్వాత వాటిని సమగ్రంగా విశ్లేషించడం, అనాలిసిస్ డిస్కస్ చేయడం, ఎవరన్నా స్టూడెంట్స్ ఎక్కడన్నా ఏదన్నా ఒక సబ్జెక్టులో వెనకబడిన పిల్లలు ఉంటే వాళ్ళని ప్రత్యేకంగా శ్రద్ధ వహించి వాళ్ళకి ఏ సబ్జెక్టులు అయితే వీక్గా ఉన్నారో ఆ సబ్జెక్టు మీద ఇంకొద్ది కేర్ తీసుకొని ఎక్స్ట్రా క్లాసెస్ కండక్ట్ చేసి ఇట్లా ప్రతిదీ కూడా అంశాల వారీగా చాలా క్లియర్గా ఇక్కడ టీచర్స్ యొక్క డెడికేషన్తో ఈరోజు ఇంతటి విజయాన్ని మేము ఘన విజయాన్ని సాధించామని మేము మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాము. ఈ విజయానికి ఈరోజు ఇంతటి విజయానికి కూడా ముఖ్యంగా మేము ఎవరికైనా మనస్ఫూర్తిగా మేము ధన్యవాదాలు తెలియజేసుకోవాలనుకుంటే ఆ ఫస్ట్ పర్సన్ మా నారాయణ విద్యా సంస్థల జనరల్ మేనేజర్ శ్రీ వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి సార్. ఎందుకంటే సార్ యొక్క నిరంతర పర్యవేక్షణ, అలాగే టైమ్లీ గైడెన్స్, అలాగే ఎప్పటికప్పుడు మమ్మల్ని అలర్ట్ చేయటం, ఎప్పటికప్పుడు ప్రిన్సిపల్స్ని, ఏజీఎంస్ని అందరిని అలర్ట్ చేయటం, పిల్లలకి ఏమి కావాలి, రిజల్ట్ ఓరియంట్గా ఏమి చేయాలని ఎప్పటికప్పుడు మాకు సార్ ఇచ్చేటువంటి సలహాలు సూచనల మేరకు ఈరోజు మేము అందరం కూడా ఇంత డెడికేట్గా వర్క్ చేయడం జరిగింది. సో అందుకు మనస్ఫూర్తిగా నారాయణ స్కూల్స్ తరపున, నారాయణ స్కూల్ స్టాఫ్ తరపున మేము మరొకసారి విజయభాస్కర్ రెడ్డి సార్కి హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నాము. అలాగే ఈ విషయంలో తల్లిదండ్రుల యొక్క రోలు కూడా చాలా చాలా కీలక పరిణామం. ఎందుకంటే తల్లిదండ్రుల యొక్క సపోర్ట్ చాలా చాలా అవసరం. ఈరోజు వాళ్ళ యొక్క నమ్మకము, వాళ్ళ యొక్క ప్రోత్సాహం లేనిదే ఈరోజు ఈ స్థాయి ఫలితాలు మేము ఈరోజు సాధించలేము. ఇది వాస్తవం. వాళ్ళ యొక్క సపోర్టు, వాళ్ళ యొక్క నమ్మకము, వాళ్ళ యొక్క ప్రోత్సాహం లేనిదే మేము ఈరోజు ఇటువంటి స్థాయి తగ్గట్ట రిజల్ట్స్ మేము తీసుకురాగలేము. సో నిజంగా మనస్ఫూర్తిగా ఈరోజు పేరెంట్స్ ఇచ్చిన సహాయ సహకారాలకి మేమందరం కూడా వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్కి ఒకసారి మీ అందరూ కూడా ఒక మాట చెప్పాలి. ఎందుకంటే ఈరోజు వచ్చిన రిజల్ట్, ఈరోజు ఏదైతే నెల్లూరు జిల్లాకు వచ్చిన రిజల్ట్ ఏదైతే ఉందో ఇది మొత్తం నెల్లూరుని సెంట్రిక్గా తీసుకుంటే
ఇటు నెల్లూరు సౌత్ తీసుకుంటే గూడూరు డివిజన్ తీసుకున్నా, ఇటు నెల్లూరు నార్త్ తీసుకుంటే కావలి డివిజన్ తీసుకున్నా, అలాగే మనకు నెల్లూరు ఈస్ట్ అంటే ధనలక్ష్మీపురం రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నటువంటి ఏరియా ఏదైతే ఉందో నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్ తీసుకున్నా, అలాగే నెల్లూరు సిటీ, ఈ సిటీ పరిధిలో అన్ని నారాయణ స్కూల్స్లో ఈరోజు ప్రతి స్కూల్లో కూడా 590 అండ్ అబోవ్ కాంట్రిబ్యూషన్ కనబడుతుంది. అన్ని స్కూల్స్లో కూడా ఈరోజు 595 అండ్ అబోవ్ కాంట్రిబ్యూషన్ కనబడుతుంది. అలాగే 597, 599, 98 మార్క్స్తో ప్రతి స్కూల్లో కూడా ఈరోజు చాలా అత్యుత్తమ ఫలితాలను ఈరోజు తీసుకురావడం జరిగింది. సో ముఖ్యంగా నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్లో ఈరోజు 598 మార్క్స్ స్కోర్ చేసిన కేతన్ కుమార్ నారాయణ బాయ్స్ సిబిఎస్ఈ హాస్టల్, అదేవిధంగా 596, 595 వివిధ రకాల మార్కులతో ఈరోజు రెసిడెన్షియల్ స్కూల్స్లో కూడా చాలా మంచిగా చాలా అత్యుత్తమంగా వాళ్ళు ప్రతిభను కనబరిచారు. ఎందుకంటే రెసిడెన్షియల్ స్కూల్స్లో మీరు చూస్తే అక్కడ ఒక చక్కటి వాతావరణం, నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్లో చక్కటి వాతావరణం ఉంటుంది. అలాగే 24/7 అకాడమిక్ సపోర్ట్ ఉంటుంది. అంటే అకాడమిక్ సపోర్ట్ అంటే 24/7 ప్రిన్సిపల్స్ కానీ, అకాడమిక్ డీన్స్ కానీ, టీచర్స్ కానీ, అలాగే అసోసియేట్ టీచర్స్ కానీ ఎప్పుడు నిరంతరం అధ్యయనం చేయడానికి కావాల్సిన అన్ని పరిస్థితులు కూడా ఈరోజు నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్లో చక్కగా ఉన్నాయి. సో ఆ యొక్క ఫోకస్ వల్ల, అటువంటి సౌకర్యాల వల్ల ఈరోజు నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్ కూడా ఈరోజు చాలా డామినేట్ చేస్తూ ఉన్నాయి. నిన్న ఒక 10 రోజుల క్రితం ప్రకటించినటువంటి సిబిఎస్ఈ ఫలితాలు కూడా మీ అందరికీ తెలుసు. ఈ స్టేట్లో 2nd ర్యాంక్ వచ్చింది నారాయణ సిబిఎస్ఈ స్టూడెంట్, 10th క్లాస్ స్టూడెంట్. అలాగే గత సంవత్సరం 10th క్లాస్లో 599 మార్కులు కూడా మనకి నారాయణ గర్ల్స్ రెసిడెన్షియల్ స్కూల్ నుంచి మనకు రావడం జరిగింది. అంటే రెసిడెన్షియల్ స్కూల్స్లో చాలా చక్కగా చదువుకోవడానికి అన్ని రకాల వసతులు ఉంటాయి. చక్కటి వాతావరణం ఉంటుంది. 24/7 అకాడమిక్ సపోర్ట్ ఉంటుంది. సో ఒక క్రమబద్ధమైన డే వైజ్ షెడ్యూల్ ఉంటుంది. సో వీటన్నిటి వల్ల ఖచ్చితంగా ఈరోజు రెసిడెన్షియల్ స్కూల్స్లో కూడా రిజల్ట్ చాలా 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 గొప్పగా రావడం జరిగింది. సో ఈరోజు ఇటువంటి విజయానికి మేము మరొకసారి అందరికీ కూడా ఇక్కడికి వచ్చిన విచ్చేసిన తల్లిదండ్రులందరికీ భవిష్యత్తులో కూడా నారాయణ స్కూల్స్ అంటే కేవలం 10th క్లాస్ మార్కులే కాకుండా భవిష్యత్తులో మా పిల్లలు రాయబోయేటువంటి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్, అది రాష్ట్ర స్థాయిలో కానీ, జాతీయ స్థాయిలో రాసేటువంటి జేఈ మెయిన్స్ కానీ, జేఈ అడ్వాన్స్ ఎగ్జామ్స్ కానీ, నీట్ కానీ అన్ని పోటీ పరీక్షల్లో ఈరోజు నారాయణ స్కూల్స్ వాళ్ళు మనందరూ చూస్తూ ఉన్నాం. వాళ్ళు ఎంత ప్రతిభను అక్కడ కనబరుస్తున్నారు. టాప్ 10 ర్యాంక్స్ తీసుకున్నా, టాప్ 100 ర్యాంక్స్ తీసుకున్నా, టాప్ 1000లో తీసుకున్నా ఎంతోమంది నారాయణ విద్యార్థులు ఈరోజు జాతీయ స్థాయిలో వాళ్ళు పర్ఫామ్ చేసుకోవడానికి ఒక మంచి ప్లాట్ఫామ్లో వాళ్ళు ప్రూవ్ చేసుకోవడం జరుగుతూ ఉంది. సో భవిష్యత్తులో కూడా ఇక్కడున్న విద్యార్థులందరూ కూడా భవిష్యత్తు సవాళ్ళను దాన్ని ఎదుర్కోవడానికి కావాల్సినటువంటి ఏదైతే R&D వర్క్ కావాలో, అలాగే భవిష్యత్తులో వాళ్ళకు ఒక మంచి కెరీర్ క్రియేట్ చేయడానికి, హోలిస్టిక్ డెవలప్మెంట్ క్రియేట్ చేయడానికి ఏదైతే అవసరం కావాలో అవన్నీ కూడా నారాయణ R&D డిపార్ట్మెంట్ నుంచి ఎప్పటికప్పుడు మేము ఎప్పటికప్పుడు మేము కొత్తగా బుక్స్ని తయారు చేయడం కావచ్చు, మెటీరియల్ ప్రిపేర్ చేయడం కావచ్చు, అలాగే సిలబస్ని ఇంటిగ్రేట్ చేయడం కావచ్చు, ఇలా రకరకాల పద్ధతుల్లో ఈరోజు స్టూడెంట్కి హోలిస్టిక్ డెవలప్మెంట్ కోసం నారాయణ స్కూల్స్ ఖచ్చితంగా కృషి చేస్తాయి. మా లక్ష్యం ఒకటే, స్టూడెంట్స్ అందరూ కూడా దాని సమగ్ర విద్యను అందించడమే మా ప్రధాన లక్ష్యం. సో అందుకు తగ్గట్టుగా మేము మా టీచర్స్ అందరం కూడా నిరంతరం కష్టపడుతూ నిరంతరం వర్క్ చేస్తూ ఉంటాము. సో మరొకసారి ఈ విజయానికి కారణభూతులైనటువంటి మా ప్రిన్సిపల్స్ అందరికీ, అలాగే మా ఏజిఎంస్, అలాగే మా స్టాఫ్, టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ అందరికి కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు. చివరగా మీ అందరికీ తెలుసు, పాత్రికేయ మిత్రులు అందరికీ కూడా తెలుసు, ఇప్పుడు నారాయణ గ్రూప్ మొత్తం కూడా హానరబుల్ డైరెక్టర్ రమా మేడం గారి పర్యవేక్షణలో జరుగుతూ ఉంది. సో రమా మేడం గారు కూడా ఎప్పటికప్పుడు కుదిరినప్పుడల్లా మేడం ఫిజికల్గా పిల్లలతో మాట్లాడడం, వీలు కానప్పుడు జూమ్ కాన్ఫరెన్స్లో స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అవ్వడం, రెగ్యులర్గా వాళ్ళ మార్కులు పర్యవేక్షించడం, మాకు ఇవ్వాల్సిన గైడెన్స్ మాకు ఇవ్వడం, తద్వారా ఈరోజు మేడం యొక్క సపోర్ట్ కూడా ఎంతో కీ రోల్ ఈరోజు ఈ రిజల్ట్లో ఉంది అని చెప్పడానికి మేము గర్విస్తున్నాము. ఒక్కసారి మా అందరి తరపున కూడా మా హానరబుల్ డైరెక్టర్ రమాదేవి మేడం గారికి కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు, అభినందనలు తెలియజేసుకుంటున్నాం. Good morning to everyone. This is Mani Mopidevi, Principal of Girls Residential Campus Andi. It is my privilege to be a part of the success meet of the SSC Public Board Examination in the 2025 to 26 year. So I very much delighted to announce the outstanding result of the residential campuses of Dhanalakshmipuram. సో ఇక్కడ మా హాస్టల్ బ్రాంచెస్లో ఇందాక సార్ ఏదైతే చెప్పారో, హాస్టల్ బ్రాంచెస్లో స్టూడెంట్స్ ఫ్రమ్ స్టార్టింగ్ నుంచి లేకపోయినప్పటికీ కూడా మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ దే హ్యావ్ జాయిన్డ్ ఇన్ ది క్లాస్ ఆఫ్ 8th and 9th క్లాస్. అయినప్పటికీ ప్రతి ఒక్క స్టూడెంట్ మీద ఇండివిజువల్ కేర్ అండ్ పర్సనల్ కేర్ చాలా ఉంటుంది. ప్రతి ఒక్క 40 మెంబర్స్కి మనం ఒక మానిటరైజ్డ్ మెంటర్ని, అసోసియేట్ టీచర్స్ని ఇస్తున్నాము.
ఈ రిజల్ట్ పాసిబుల్ అవ్వడం అనేది కేవలం వాళ్ళ మెంటర్ సపోర్ట్స్, అసోసియేట్ సపోర్ట్స్, అలాగే హెచ్ఓడి సపోర్ట్. అలాగే ప్యారలల్లీ మనము హాస్టల్ బ్రాంచెస్లో అడిషనల్గా మనము స్టడీ అవర్స్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. మార్నింగ్ 6కి స్టార్ట్ అయితే స్టడీ అవర్స్ మార్నింగ్ 6 o'clock to 7:30, అలాగే ఈవినింగ్ స్టడీ అవర్స్ 6:30 to 10:30 వరకు ఉంటుంది. సో 10:30 వరకు ప్రతి ఒక్క సబ్జెక్ట్ టీచరు ఉండి డౌట్స్ ఏమైతే ఉంటాయో, అలాగే వాళ్ళ ఎగ్జామ్స్కి ఎలా అయితే ప్రిపరేషన్ ఇవ్వాలో కరెక్ట్ గైడెన్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది. దానివల్ల టాప్ మార్క్ ఈరోజు స్టేట్ టాప్ మార్క్ 598 కాంట్రిబ్యూషన్ ఫ్రమ్ అవర్ హాస్టల్ బ్రాంచెస్ నుంచి వచ్చింది. అలాగే లాస్ట్ ఇయర్ కూడా 599 అనేది హాస్టల్ బ్రాంచ్ నుంచి వచ్చింది. అలాగే ఫ్రమ్ పాస్ట్ 4 years ఆన్వర్డ్స్ 100% పాస్ పర్సంటేజ్ రెసిడెన్షియల్ క్యాంపస్ నుంచి వస్తుంది. సో ఇప్పుడు ప్రతి ఒక్క పేరెంట్కి హాస్టల్స్ మీద చాలా గట్టి నమ్మకం. ఎలాంటి స్టూడెంట్ అయినా మన హాస్టల్లో జాయిన్ చేయడం వల్ల వాళ్ళు ఖచ్చితంగా పాస్ పర్సంటేజ్ ఇస్తారు, ప్రతి ఒక్క స్టూడెంట్ పాస్ అవుతారు. అలాగే పాస్ అవ్వడమే కాకుండా మా పిల్లలు అబోవ్ యావరేజ్గా ఉన్నారంటే ఖచ్చితంగా స్టేట్ ఫస్ట్ మార్క్ వస్తుందన్న నమ్మకాన్ని మేము ఇవ్వగలిగాము. సో అది బికాస్ ఆఫ్ అవర్ టీచర్స్ సపోర్ట్ యాజ్ వెల్ యాజ్ పిల్లలకి ఎప్పుడైనా సరే లోన్లీనెస్ ఫీల్ అయితే మా హాస్టల్ బ్రాంచెస్లో ప్రత్యేకంగా ఈ మెంటర్స్ని ఎవరినైతే ప్రతి ఒక్క 40 మెంబర్స్కి ఒక మెంటర్ని, అసోసియేట్ని అలాట్ చేయడం జరిగింది కదా. సో వాళ్ళు ఖచ్చితంగా పర్సనల్గా కౌన్సిలింగ్ ఇవ్వడం, నైట్ టైమ్స్ కూడా వాళ్ళని దగ్గరుండి చూసుకోవడం, ఏదైనా హెల్త్ ఇష్యూస్ వస్తే 24/7 మన హాస్టల్ బ్రాంచెస్లో ఫస్ట్ ఎయిడ్ సెంటర్స్ ఉంటాయి, డాక్టర్స్ అండ్ నర్స్ సపోర్ట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో పేరెంట్ ఖచ్చితంగా సెక్యూర్డ్ ఫీలింగ్గా ఉంటారు, ప్రొటెక్టివ్ ఫీలింగ్గా ఉంటారు. నాట్ ఓన్లీ ఇన్ ది అకాడమిక్స్ అండి, పర్సనల్ గైడెన్స్ కూడా వాళ్ళకి సెక్యూర్డ్ అండ్ ప్రొటెక్టెడ్ లైఫ్ అనేది మనం వాళ్ళకి ఇస్తాం. దీనివల్ల ప్రతి ఒక్క స్టూడెంట్ స్ట్రెస్ ఫ్రీ లైఫ్కి, అకాడమిక్స్లో ఎలాంటి ప్రెషర్కి లోన్ కాకుండా వాళ్ళు అకాడమిక్స్లో ఫస్ట్ ఉంటారు. సో దానివల్ల ఇప్పుడు కాంట్రిబ్యూషన్ ఆఫ్ రిజల్ట్ కూడా చాలా బాగా జరిగింది. ఈ ఇయర్ హాస్టల్ బ్రాంచెస్ ఓవరాల్ స్ట్రెంత్ 1504 అయితే దానిలో 387 పీపుల్ పబ్లిక్ ఎగ్జామ్స్ ఫేస్ చేశారండి. ఇన్ దట్ 387 పీపుల్ ప్రతి ఒక్కరూ పాస్ అయ్యారు. అలాగే మా ఓవరాల్ హాస్టల్స్ 3 బ్రాంచెస్ మీద యావరేజ్ కూడా 550 రావడం అనేది చాలా హ్యాపీగా ఉంది. అలాగే సిఓ బ్రాంచెస్ నుంచి అయితే 567 ఈజ్ ద యావరేజ్ అండి. సో ప్రతి ఒక్క ప్రోగ్రాము మన హాస్టల్ బ్రాంచెస్లో ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది. ప్రతి ఒక్క ప్రోగ్రామ్ నుంచి కూడా టాప్ మార్క్ అసెస్ చేయడం జరిగింది. అలాగే 387 పిల్లలలో ఎవరైతే ఇప్పుడు 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్స్ ఫేస్ చేశారో వాళ్ళలో 27 పీపుల్ 590 అబోవ్ కాంట్రిబ్యూషన్ జరిగింది. అలాగే 595 అబోవ్ కాంట్రిబ్యూషన్ 5 పీపుల్ జరిగింది. సో బికాస్ ఆఫ్ అవర్ టీచర్స్ హార్డ్ వర్క్ యాజ్ వెల్ యాజ్ our GMSR support and AGMSR support continuously we are getting andi. So for that my heartful gratitude to them as well as our teachers also. Thank you so much. Taslima, I am a student of Narayana Concept School, Ramlingapuram, Nellore. I am very glad to achieve this score that is nothing but 598 out of 600, and I have achieved this score only because of the help of the management and my parents, and there was no stress for us because of the micro schedules and the way they planned and the DPTs they conducted. And with the help of my teachers, I improved my handwriting, which was worse, and now it was very good, which even helped me achieve this score. నా పేరు నితీష్ కుమార్. నేను నారాయణ కాన్సెప్ట్ స్కూల్ రామలింగపురం యొక్క స్టూడెంట్ని. నేను ఈ యొక్క 10వ తరగతి పబ్లిక్ ఎగ్జామ్స్లో 598 out of 600 స్కోర్ చేయడం జరిగింది. మేనేజ్మెంట్ చాలా హెల్ప్ చేశారు. వాళ్ళ స్కెడ్యూల్స్ కానీ, వాళ్ళ ఎగ్జామ్ పెట్టే వేస్ కానీ అవి నా క్యాలిబర్ని బూస్ట్ చేశాయి. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు స్కోర్ దిస్. అండ్ పేరెంట్స్ కానీ గాడ్ గ్రేస్ వల్ల నేను ఇది సాధించడం జరిగింది. ఐఎమ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బేబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం, నెల్లూరు.